అందరికీ ఇంట్లోనే క్రిస్పీ ప్రాన్స్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ప్రాన్స్ స్మెల్ రాకుండా ఎట్లా వాష్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో ప్రాన్స్ వేసుకొని మంచిగా ఒక 2 to 3 times వాష్ చేసుకొని పైన కింద కట్ చేస్తే ఇట్లా బ్లాక్ థ్రెడ్ లాంటిది వస్తుంది. అది తీసేయాలి. అన్నిటికీ తీసి మళ్ళీ ఒక 2 times వాష్ చేసుకోండి. ఇప్పుడు ఏ గిన్నెలు అయితే మ్యారినేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిలోకి కొన్ని ప్రాన్స్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఒక ఎగ్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి దీనిలోనే ఒక 2 spoons అంతా రైస్ ఫ్లోర్ అయినా మైదా ఆర్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం. ఇట్లా మంచిగా మిక్స్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు క్రిస్పీనెస్ కోసం మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే ఓకే, నేను కార్న్ఫ్లెక్స్ చూపిస్తున్నా. కార్న్ఫ్లెక్స్ని పౌడర్ వేసుకొని ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇక వేస్తామనే ముందు ఒక నిమ్మకాయ వండుకొని మిక్స్ చేసేసి ఒక్కొక్క ప్రాన్ని తీసి కార్న్ఫ్లెక్స్ పౌడర్లో డిప్ చేసుకొని ఆయిల్ చాలా వేడిగా అయిన తర్వాతనే ఫ్రై చేయండి. లేకపోతే ప్రాన్స్ నుంచి వాటర్ వచ్చేసి చాలా టైం పడుతుంది అండ్ అవి షేప్ అవుట్ కూడా అయిపోతాయి. ఇట్లా వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాతనే స్పూన్ పెట్టి ఒకసారి మిక్స్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. నచ్చింది కదా, ట్రై చేయండి. ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.